హలో అండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క యూట్యూబర్ లైఫ్‌లో అండి ఈ రోజు కోసమైతే వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ముందు వెనక అవుతుందనమాట. అయితే ఆ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే నన్ను సర్ప్రైజ్ చేశారో ఆ వీడియో క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో హలో జస్ట్ కొంచెం ఇటు చూడండి. మా లైట్స్ ఆన్ చేయవా? లైట్స్ కొంచెం ఇటు జస్ట్ క్రియేషన్, జస్ట్ స్మాల్ క్రియేషన్ యూనో. 1000 కి ఇలా చేసేస్తే ఇంకే 10,000 కి 1,00,000 ఏమైపోతుంది? ఎన్ని కొంచెం ఇటు వస్తే బాగుంటుంది. సార్ మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచండి ఇలా స్క్రీన్ షాట్స్ పెట్టుకునేదాన్ననమాట. ఎవ్రీడే పెట్టుకునేదాన్ని. కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజంగా అండి, నిజంగా యూట్యూబ్ ఛానల్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అందులోని లేడీస్ చేయడం అంటే మరీ కష్టం అనమాట. మేమైతే ఈవినింగ్ 6:30కి నుంచి స్టార్ట్ చేశామనమాట. చాలా టైం పడుతుందండి సబ్స్క్రైబర్స్ రావడము. చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయామో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నెక్స్ట్ నాకు ఈ రోజు అవుతదని మనసులో అయితే ఉందనమాట. ఎందుకంటే నేను ఆ బిఫోర్ డేను ఒక జున్ను వీడియో అప్‌లోడ్ చేశాను. దానికి రిలేటెడ్ షార్ట్స్ అయితే ప్రిపేర్ చేశాననమాట. అందులో చాలా టిప్స్ అయితే చెప్పాను. జనరల్‌గా అందరూ జున్ను ప్రిపేర్ చేయడం చెప్తారు కదా! అందులోనేంటంటే ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనకి తీపి సరిపోకపోతే మళ్ళీ మధ్యలో ఎలా యాడ్ చేసుకోవాలి, కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మంచి టిప్ అనమాట. లాంగ్ వీడియో కూడా ఒక 1000 అబోవ్ వెళ్ళింది. అంటే స్టార్టింగ్‌లో 1000 వ్యూస్ రావడం అనేది గొప్ప విషయమే కదా! అలా ఎళ్ళిందనమాట. అయితే నేను 2:30కి ఒక షెడ్యూల్ చేశాను. షార్ట్స్‌లోని 6:30 కూడా పెట్టాను. నాకు 6:30కేమో టిప్స్ కదా! ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారనయితే ఉంది. బట్ ఇంచుమించు 7:15 అయిపోయిందండి. 6:30కి షెడ్యూల్ పెట్టిన వీడియో అప్‌లోడ్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్ ఏంటంటే షార్ట్ అప్‌లోడ్ చేయగానే మీకు ఫాస్ట్‌గా ఒక 5గురు, 6గురు, 10 మంది అయితే వచ్చేస్తారండి. మంచి షార్ట్ అయితే. తర్వాత ఇంకా రారు ఎన్ని వ్యూస్ వచ్చినా సరే. ఇంకా 2000 మంచిగా అయితే 3000 వెళ్ళి ఆగిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడతానండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఆ రోజు ఖచ్చితంగా అవుద్దని నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత కొన్ని సెల్ఫీలయితే దిగాను. మా స్టాఫ్ చేత కూడా కొన్ని ఫోటోస్ తీయండి. ఈరోజు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారేమో అని వాళ్ళతో నేను చెప్పి నేను పిక్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ అది నాకు మెమరబుల్‌గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పెద్ద అంత ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదండి. ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నానంటే ఓకే అన్నారు. బట్ ఏ రోజు కూడా వీడియో అప్‌లోడ్ చేశాను. చూడండి అంటే అంత రెగ్యులర్‌గా చెప్పడం గాని, అంత రెగ్యులర్‌గా ఇది చేయడం ఏం లేదు. వీడియోస్ అలా అప్‌లోడ్ చేసుకుంటా వెళ్ళడం అలా జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మీద ఎవ్వరికీ అంత అవేర్‌నెస్ అయితే లేదండి. ఇంక మా వారికైతే ఈ 1000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయినంత వరకు ఆహా! ఇది అంటూ 1000 సబ్స్క్రైబర్స్ అంటూ ఇలా ఉంటుంది. ఇలా చేసుకుంటారు. అది ఒక అచీవ్‌మెంట్ అని అప్పుడు అర్థమైందనమాట. అంటే మీకు అర్థమై ఉంటది ఇంట్లో నేను ఎంత తక్కువ డిస్కస్ చేస్తానో. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చెప్పాలండి నిజంగా అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అన్నది, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అన్నది, ఒక వీడియోని అప్‌లోడ్ చేయడము, ఒక సబ్స్క్రైబర్స్ రావడం అన్నది ఎంత ఆహ్, అంటే పెయిన్‌ఫుల్ జర్నీ అంటారు కదా! అలాంటిదనమాట. అంత టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అండి మనకి మొబైల్ గురించి పూర్తిగా తెలియాలి. ఎందుకంటే నేను 2020 వరకు కూడా కోవిడ్ వచ్చిన తర్వాతే నేను ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ, ట్యాబ్స్ కానీ వాడడం స్టార్ట్ చేశాను. అదేంటి అలా అనుకుంటారా? అలాగెలా జరుగుద్దంటే నాకు నిజంగా మొబైల్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఏంటంటారు నెట్ గానీ ఇవేమీ పెద్దగా ఇష్టం ఉండేది కాదనమాట. పిల్లలకి రేడియేషన్ అని చెప్పి నేను చాలా అవాయిడ్ చేసేదాన్ని. మా వారు చెప్పి చెప్పి విసిగిపోయారనమాట. బట్ కోవిడ్‌లో మనకు ఆన్‌లైన్ క్లాసులు కదా! కంపల్సరీ అవసరం కదా! ఆ టైంలోని నేను వాట్సాప్ ఇవన్నీ వాడ్డా. అప్పటి వరకు మరి ఎలా మేనేజ్ చేశారంటే మా వారు ఇంటికొచ్చినప్పుడే ఆ మొబైల్‌లోనే ఏదైనా ఉంటే అమ్మ వాళ్ళతోనే కదా! ఫోను నంబర్స్ కూడా పెద్దగా ఏమి ఉండేవి కాదండి. ఒక 20, 30కి మించి ఏమి ఉండేవి కాదు కాంటాక్ట్స్. చాలా మొబైల్ అవాయిడ్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఫోను మేడ మీద ఎక్కడో మర్చిపోయి 2, 3 డేస్ కూడా వదిలేసిన డేస్ అయితే ఉన్నాయన్నమాట. ఈయన లోకో పైలట్ కదా! ఒకసారి ట్రిప్‌కెళ్తే 3 డేస్ వరకు, 2 డేస్ వరకు రారు. నేను కూడా మొబైల్ మర్చిపోయేదాన్ని అలా 2 డేస్, 3 డేస్ అలా ఉండేదన్నమాట.
అంత మొబైల్ అవాయిడ్ చేసేదాన్ని. ఈ రోజున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, ఇంతవరకు రావడం అనేది అసలు లైఫ్‌లో కొన్ని కొన్ని విషయాలు ఎలా జరుగుతాయి ఏంటనేది మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత జాబ్ స్టార్ట్ చేయడము, ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడము, ఆ తర్వాత దీంతో పాటు నా ఆఫీస్ రిలేటెడ్‌గా కొన్ని క్లాసెస్ చెప్పడానికని మరొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను గానీ, ఒక 4 వీడియోస్ అప్‌లోడ్ చేసి ఆపేసానండి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ప్రస్తుతానికైతే ఈ ఛానల్ మీద కొంచెం ఫోకస్ అది చేస్తున్నాను. అయితేనండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు లేడీస్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, లేడీస్ అనే కాదండి ఎవరికైనా సరే జెంట్స్ అంటే కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా! మనకేంటంటే హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళకేంటంటే ఎవరు చెప్పడానికి ఉండరు. ఇంట్లో ఫస్ట్ చెప్పగానే అమ్మో! నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. నువ్వెలా రిసీవ్ చేసుకుంటావని భయపడతారు. నెక్స్ట్ ఏ వీడియోస్ నువ్వు పెట్టగలవు? నీకేం తెలుసని ఫస్టు తర్వాతేంటంటే ఇంట్లో టైం ఇవ్వరేమో అని చెప్పేసి ఇదంతా ఒక ఎత్తయితే అసలు ఎలా క్రియేట్ చేయాలి? ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి? ఏ కాన్సెప్ట్‌ని స్టార్ట్ చేయాలి? ఎలా అప్‌లోడ్ చెయ్యాలి? అసలీ 1000 సబ్‌స్క్రైబర్స్ ఎప్పుడుకొస్తారు? 4000 అవర్స్ ఎప్పుడవుతారు? ఇదంతా అసలు పెద్ద టాస్క్ అండి. పెద్ద జర్నీ. ఇంచుమించుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, వీడియో ఎడిటింగ్, అప్‌లోడ్ చేయడం నేర్చుకోవడానికి నాకు తెలిసి ఒక 3 మంత్స్ దగ్గర పడుతుంది. ఎందుకంటే మనం డే అంతా వర్క్ చేసుకొని, ఒక డౌట్ కోసం సెర్చ్ చేస్తే ఇంకొక డౌట్ వస్తుంది. ఒక డౌట్ కోసం సెర్చ్ చేస్తే ఇంకొకటి. మనం బిఫోర్ అంతా నేర్చుకున్నది ఒక ఎత్తయితే, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే డౌట్స్ అండి ఇంకా మరి బీభత్సం అనమాట. వాటికైతే ఇంక మాటలే ఉండవు. ఎన్ని రోజులు నిద్రలేని నైట్స్ అయిపోయాయి. అంటే ఒక వీడియో కోసం, ఒక డౌట్ కోసం సెర్చ్ చేసి దాని రిలేటెడ్ వీడియోస్ చూసి మార్నింగ్ 3 అయిపోయిన రోజులున్నాయి. 4 అయిపోయిన రోజులుండేవనమాట. నాకే కాదండి అందరు యూట్యూబర్స్ అంతే. అందరూ మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఒక తెలియని సబ్జెక్టు అది కూడా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ అందరికీ తెలిసే ప్లాట్‌ఫార్మ్ కదా! చాలా భయం ఉంటుంది. ఏ మాట మాట్లాడినా ఎట్నుంచి ఏ కామెంట్ వస్తుందని భయం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉంటుంది కదా! నెక్స్ట్ ఇదంతా ఒక ఎత్తయితే ఏం తెలీదండి అసలు. ఆహ్, ఈ ట్యాగ్స్ అంటారు, ఎస్ఈఓ అంటారు. ఏంటేంటో అసలు ఒక ఆహ్, అంటే ఆహ్, అన్‌లిమిటెడ్ సబ్జెక్ట్ అనమాట. యూట్యూబ్ అంటే ఛానల్ అంటే అన్‌లిమిటెడ్ సబ్జెక్ట్. తెలుసుకోవడం, క్రియేట్ చేయడము, ఛానల్ పేరు పెట్టడము, మనం ఇదంతా ఒక ఎత్తయితే ఎడిటింగ్ అండి. పెద్ద కాన్సెప్ట్ అనమాట. అసలు ఎడిటింగ్ అసలు మనం ఏం చేయగలం? ఎలా ఎడిట్ చేయగలము? అని చాలా క్వెషన్స్ అనమాట. ఇంకా ఏ యాప్ యూజ్ చేయాలి? ఈ కొన్ని ప్రోస్ ఉంటాయి. తర్వాత మనకి థంబ్‌నెయిల్ ఇంకా అన్నిటికన్నా బీభత్సమైంది నాకు థంబ్‌నెయిల్ అంటే చాలా భయం అనమాట. ఇంత చేస్తామండి. వీడియో అప్‌లోడ్ చేస్తాము. వ్యూస్ రాక బాధపడ్డ రోజులు, ఒక్కొక్కసారయితే కళ్ళల్లో నీళ్లొచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరూ ఇది ఫేస్ చేస్తారండి. ఇంకా నైట్స్ అయితే వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవరైనా చూసారా? ప్రతి 10 నిమిషాలకు కూడా ఎవరైనా చూసారా? ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా? ఇంత మంచి వీడియో పెట్టామే ఎందుకు వాళ్ళకి నచ్చలేదు అనే క్వెషన్స్ కూడా మనకి స్టార్ట్ అయిపోతాయండి. చాలా చాలా పెయిన్‌ఫుల్ జర్నీ అనమాట. నేను చాలా ఛానెల్స్ ఫాలో అయ్యేటప్పుడండి నేను అంటే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనేటప్పుడు మనం కొన్ని ఛానెల్స్ ఫాలో అవుతాం కదా! ఏంటి ఇన్ని సార్లు సబ్‌స్క్రైబ్ అని అడుగుతారు అనుకున్నాను గానీ నా వరకు వస్తేనే తెలిసింది. నిజంగా చాలా రోజులు పడుకోకుండా యూట్యూబర్ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారనమాట. తర్వాత ఇంకా ఏ కాన్సెప్ట్‌ని మనం ప్రిపేర్ చేయాలి, ఆహ్, ఎలా అప్‌లోడ్ చేయాలి, ఏంటి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇదంతా ఒక ఎత్తయితే వ్యూస్ రాక, సబ్‌స్క్రైబర్స్ రాక బాధపడ్డ రోజులైతే ఇంకా చాలా ఉంటాయన్నమాట. చాలా పెయిన్‌ఫుల్ జర్నీ. ఇంకా 1000 సబ్‌స్క్రైబర్స్‌కి ఎందుకు ఇంత స్పెషల్ అంటే మటుకండి, మనకిప్పుడు ఎగ్జాంపుల్ ఒక జాబ్ రావాలంటే ఏంటి ఎగ్జామ్ రాస్తాము. మనకి తర్వాతేంటి ఇంటర్వ్యూ అవుతుంది. అలాగే మనకి యూట్యూబర్ మనల్ని యూట్యూబ్ పార్ట్నర్‌గా తీసుకోవాలి అంటే మనకి 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అవ్వాలి కదా! మనకి 4000 వాచ్ అవర్స్‌కైతే చాలా టైం పట్టేస్తుందనమాట. 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే మంచి మంచిగా షార్ట్స్ అవి పెడితే మనకి ఎర్లీగా కంప్లీట్ అవుతారు. అందుకోసం ఏంటంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయితే ఎలా అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అలాగనమాట. ఫస్ట్ స్టెప్ అనేది మనం క్రాస్ చేస్తాం. తర్వాత ఇంటర్వ్యూ ఎలాగో ఇక్కడ గూడా మనకి 4000 వాచ్ అవర్స్ అనమాట. చాలా జర్నీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కంప్లీట్ అయ్యాక మానిటైజేషన్ అప్లై చేయడం ఇదంతా ఒక బాబోయ్! చాలా పెద్ద జర్నీ ఉంటుందండి. నిజంగా ఒక స్టెప్ ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ క్రాస్ అవుతుంటే మళ్ళీ అందులో కొన్ని డౌట్‌లొస్తాయి. మళ్ళీ వాటి మీద వీడియోస్ చూడడం, ఈ లోపల మన ఛానెల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. నిజంగా అండి ఈ 2 బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. నేను ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత
ప్రతి యూట్యూబర్ మీద ఎంత రెస్పెక్ట్ పెరిగిందంటే అది నేను చెప్పలేనండి. ఇంకా యూట్యూబర్స్ అయితే ఒక్క సబ్స్క్రైబర్స్ వచ్చినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ ప్రతి యూట్యూబర్‌కి అర్థమవుతుంది. మీ అందరికీ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ 1000 సబ్స్క్రైబర్ సెలబ్రేషను నేను డిసెంబర్ 15థ్ జరిగిందండి 2023లో. ఇప్పటి వరకు అప్‌లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఈ ఉగాది రోజు, కొత్త సంవత్సరం రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకొక డ్రీమ్ ఉండిపోయిందనమాట. అందుకని జెప్పేసి నేను ఈరోజే షేర్ చేసుకోవాలి, ఈరోజే ఇలా మీతో పంచుకోవాలని చెప్పేసి ఇప్పటివరకు నేను అప్‌లోడ్ చేయలేదు. అయితే నేను అక్టోబర్ 3 ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నాకు డిసెంబరు 15థ్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారనమాట. మరింత మీ అందరి సపోర్ట్ మరింత కావాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నన్నే కాదండి, మీకు ఏదైనా వీడియో నచ్చినా, ఏదైనా సరే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తారు గానీ, అవతల యూట్యూబరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారన్నది నేను అవన్నీ ఫేస్ చేసి వచ్చాను కదా! నాకు తెలుస్తుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.